హీరోగా ఎదిగి మంచి మంచి సినిమాలు చేసి యావత్ తెలుగు జనాలందరినీ ఎంటర్టైన్ చేస్తున్నారు. ఒక కమల్ హాసన్ గారు, ఒక రజనీకాంత్ గారు, ఒక కిరణ్ అబ్బోరం. అంకుల్ ఇలా అంటే మీకు వెటకారంగా అనిపించచ్చేమో, నేను మీకు బాగా కావాల్సిన వాడిని. మన అన్నలో ఒక హీరోని చూస్తాం, మన పక్కింటి అబ్బాయిలో ఒక హీరోని చూస్తాం. అలా ప్రతి ఇంట్లో ఒక హీరో ఉంటాడు, కానీ అందరి ఇళ్లలో ఉండే హీరో కిరణ్. మనకున్న అతి తక్కువ మంది సహజ నటుల్లో కిరణ్ అబ్బవరం కూడా చాలా న్యాచురల్ ఆర్టిస్ట్. నటించినట్టుగా కనపడ్డు, చాలా న్యాచురల్గా ఉంటాడు. అయినా నీకు అందరూ చెప్తూనే ఉన్నారు బిల్డప్లు ఎక్కువైనా తగ్గించుకోమని చెప్పి. ఏం చేద్దాం, అవే చేద్దాం. కిరణ్ అబ్బవరం తోపుగా నా మీటర్లో నేను వెళ్తా, నన్ను గెలకద్దు, నాకు అడ్డు రావద్దు. ఏదో జాబ్ 70,000 జాబ్ దగ్గర నుంచి ఇక్కడ దాకా వచ్చా, ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం అనుకున్నా, చూసుకున్నా, వెరీ హ్యాపీ. కింద వేసి నాకి కింద నుంచి కొట్టినా నాకు పోవడానికి ఏమీ లేదు, ఐఎమ్ వెరీ హ్యాపీ. కూలి పని చేసుకున్న స్థాయి నుంచి ఇక్కడ దాకా వచ్చామన్నా. ఒక బ్యాక్గ్రౌండ్ లేకుండా రావాలంటే ఇలాంటి స్టోరీస్ ఎంతో హోప్ ఇస్తుంది. కిరణ్, యు ఆర్ సో ఇన్స్పైరింగ్, ఐ కాంట్ టెల్ యూ. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక మాస్ మహారాజు న్యాచురల్ స్టార్ నాని వచ్చారు, మళ్ళా అలా నాకు కనిపిస్తున్నాడు కిరణ్. కష్టంలోంచే పుడుతుంది ధన విజయం. రైతు కొడుకు హీరో అవ్వకూడదా? పోలీసులు కూడా బయటకు పట్టుకుని తీసుకొచ్చారు కిరణ్ని. అంత ఫ్యాన్ బేస్ ఉంది అంటే అది మామూలు విషయం కాదు. ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు తమ్ముడు. ఫ్యూచర్లో అది 2 సంవత్సరాల 3 సంవత్సరాల నాకు తెలీదు, కిరణ్ అబ్బవరం అన్న అని మీరు పేరు ఏదైతే పెట్టుకొని మీరు ఫ్యాన్స్గా ఫీల్ అవుతున్నారో మీరందరూ ప్రౌడ్గా ఫీల్ అవుతారు. నేను ప్రామిస్గా చెప్తున్నా, మీరందరూ ప్రౌడ్గా ఫీల్ అవుతారు. మీరు అలా అంటుంటే వెంట్రుకలు నిల్చున్నాయి సార్. కిరణ్ అబ్బా ఒక వరం. Bring me into golden sunlight. If I'm going with you, I know we'll get to the other side. कितने बारे कितने साले बहुत बहुत बोले, मेरे लिए प्यार नहीं आता. నా లైఫ్ లో గోలే గల్ రావడం. అబ్బవరం ఇస్తావరం అంటూ నా వెంట పడుతున్నాడు సార్. లవ్ చేస్తే లైఫ్ ఇస్తానే వరం ఇచ్చాను సార్. అందాన్ని ఇంత దగ్గరగా చూడడం ఇదే మొదటిసారి. కళ్ళు తిప్పుకోకపోతే అవ్వట్లేదు. ఇంతమందికి చెప్తావేంటి ఈ మాట? దేవదాస్ సినిమా చూసినప్పుడు సావిత్రి గారికి చెప్పాలనిపించింది, ఆ తర్వాత నీకే. అలా అయితే నేను చాలా చెప్తా. ఏమని? తొలి ప్రేమ. Thinking and I know this feels right. Catching a crazy love moving through me like a wildfire, like a wildfire. ఓ మై గాడ్, వాట్ ఏ జర్నీ కిరణ్ గారు. అలా ఒక్కసారిగా మీ ఇన్ని ఇయర్స్ కష్టం అంతా కూడా స్క్రీన్ మీద చూసినట్టు అనిపించింది. వాట్ ఏ సక్సెస్ఫుల్ జర్నీ. మీకున్నది ఫ్యాన్స్ కాదు, ఫ్యామిలీగా మారిపోయారని చెప్పాలి. యు ఆర్ ద రియల్ హీరో, యు ఆర్ ద సెల్ఫ్ మేడ్ స్టార్. వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. సో ఈ స్టీవెన్ శంకర్ కూడా మా అందరి మనసుల్లో నిలిచిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ ఇప్పుడు ఈ సినిమాలోని మరో 2 పాటలు